హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అంటే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా రెండవ ఓటమి ఎదురైంది. ఉప్పల్లో ఎదురైన ఓటమికి తమ సొంత గడ్డపై ప్రతీకారం తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్. ఆరెంజ్ ఆర్మీ 78 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఎక్కడ చూసినా కానీ పేలవ ప్రదర్శన చేసింది ఎస్ఆర్హెచ్. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పగొలింది. పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్ నుండి 4వ ప్లేస్కి అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 5వ ప్లేస్లో అయితే ఉంది. భారీ స్కోర్లు రికార్డులు మోతతో ప్రత్యర్థుల నుండి చుక్కలు చూపించిన సన్ రైజర్స్ ఒక్కసారిగా గాడి తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ఆర్ఆర్తో జరగబోతుంది ఉప్పల్ స్టేడియంలో. మరి ఈ మ్యాచ్ కైనా మనోళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకు ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ గిట్ట చేజింగ్ అయితే మనోళ్ళు మళ్ళీ కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే మరి అక్కడ 200లకు పైగా గిట్ట మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఆపోజిట్ని స్కోర్ చేస్తే మాత్రం దాన్ని మనోళ్ళు అయితే చేజ్ చేయలేకపోతున్నారు. సైకలాజికల్గా అక్కడ చాలా ప్రెజర్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ గిట్ట మన బౌలర్స్ అనేది 160, 170 గిట్ట కట్టడి చేస్తే మాత్రం దాన్ని ఈజీగా మనోళ్ళు అయితే చేజ్ చేస్తారు. బట్ 200లకు పైగా ఇచ్చి ఫస్ట్ బౌలింగ్లో సెకండ్ బ్యాటింగ్లో మనోళ్ళు చేజ్ చేయడం అంటే చాలా మరి కష్టంగా కనబడుతుంది. సైకలాజికల్గా చాలా ప్రెజర్ అయితే తీసుకుంటున్నారు. మరి అవన్నీ రెక్టిఫై ఏ విధంగా చేసుకుంటారని మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎవరికి ఆర్ఆర్ మొత్తం చాలా మరి అక్కడ మంచి పొజిషన్లు ఉన్నారు. చాలా డేంజర్స్గా కనబడుతుంది. బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా బెటర్గా కనబడుతుంది మన ఎస్ఆర్హెచ్తో పోలిస్తే. బట్ చూడాలి మరి ఎస్ఆర్హెచ్ కూడా మరి గత 5 మ్యాచ్లో తెలుసు మనకి ఏ విధంగా వాళ్ళు ఆడిల్లో. కాబట్టి మరి 5 మ్యాచ్లు గెలిచిళ్ళు మంచి ఇంటెంట్తోని. ఆ ఇంటెంట్ ఇక్కడ కనబడితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక మార్కం విషయానికి అయితే మరి మార్కం అయితే 9 మ్యాచ్లో 199 రన్లు మాత్రం వేసిండు. మరి యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న చాలా ఘోరంగా ఉంది. కానీ ఈ ప్లేస్లో మరి అక్కడ మార్కం ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. మంచి వికెట్ ఉంటుంది అక్కడ. గ్లెన్ ఫిలిప్స్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇంకా బౌలింగ్లో కూడా 2-3 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎగనెస్ట్గా ఒక 2 ఓవర్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా మరి అక్కడ గ్లెన్ ఫిలిప్స్కి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. లేదా ఇంకా మన బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవాలనుకుంటే మరి అక్కడ మార్కో ఎన్సన్ గారు లేదంటే విజయకాంత్ అక్కడ శ్రీలంకన్ లెగ్ స్పిన్నరు వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ మార్క్రమ్ అండ్ రాహుల్ త్రిపాఠి గారు ఇండియన్ బ్యాట్మెన్ అక్కడ ఆడించే అవకాశం ఉంటుంది. ఆ ప్లేస్లో ఖచ్చితంగా లెగ్ స్పిన్నర్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. ఎందుకంటే మరి లాస్ట్ మ్యాచ్లో అది మిస్ అయినాం. లెగ్ స్పిన్నర్ ఎప్పుడైనా మిడిల్ ఓవర్స్లో ఆ వికెట్లు అయితే అందిస్తాడు. మయాంక్ మార్కండే కూడా మాకు అదే చేసిండు. మయాంక్ మార్కండే ఫస్ట్ 2-3 వికెట్లు అయితే అందించిండు మనకి. ఎలాంటి వికెట్లు అయినా కానీ అక్కడ లెగ్ స్పిన్నర్లు అనేది మనకి క్రూషల్ వికెట్లు అయితే తీస్తారు. అక్కడ మరి సుబ్రహ్మణ్యం కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యం దగ్గర కూడా కొంచెం మిస్టరీతనం ఉంది కాబట్టి మరి అతన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి మార్కండే సుబ్రహ్మణ్యం ఇద్దరు ఆడినా కూడా బెటర్ ఉంటుంది ప్లేయింగ్ లైన్లో. ఎందుకంటే స్పిన్నర్లు అనేది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చింది కాబట్టి కొంచెం వికెట్లు అనేది కొంచెం అక్కడ స్లో అయితే కాబట్టి మరి స్పిన్నర్లు అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది మిడిల్ ఓవర్స్. ఖచ్చితంగా లెగ్ స్పిన్నర్ అనేది టీంలో అయితే ఉండాలి. మరి మీరు సుబ్రహ్మణ్యం వాడుకొడతారా లేదంటే మార్కండేని కంటిన్యూ చేస్తారా అనేది అక్కడ చూడాలి. ఎందుకంటే ఇద్దరు ఉన్న కూడా చాలా బెటర్ ఉంటుంది. అక్కడ సాబాజ్ అహ్మద్ ఉన్నాడు కానీ సాబాజ్ అహ్మద్ దగ్గర చాలా వికెట్లు అయితే వస్తలేవు. ఇక నెక్స్ట్ మ్యాచ్కి ఒక్కసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే బరిలో దిగుతారు. ట్రావిస్ హెడ్ గత 2 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. అగ్రెసివ్ పోతుంది. బట్ చేజింగ్లో మనకు తెలుసు కదా ట్రావిస్ హెడ్ గత వరల్డ్ కప్లో ఏ విధంగా చేజ్ చేసినాం మన ఇండియాపై. అలాంటి చేజ్ మాస్టర్ మరి ఇక్కడ కూడా కనబడితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక అభిషేక్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. ఇన్ఫాక్ట్ అంతకుముందు మ్యాచ్లో 30 కొట్టాను. లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ పెద్ద షాట్ ఆడబోయి అవుట్ అయిండు. ఇక నెంబర్ 3లో మార్కన్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే. లేదంటే మన ఇక్కడ ఇండియన్ బ్యాట్స్మెన్ తీసుకుని అక్కడ మరి బౌలింగ్లో కూడా ఇంకొంచెం అక్కడ స్ట్రెంత్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మరి ఖచ్చితంగా మార్కన్ ప్లేస్లో అయితే వేరే ప్లేయర్ అయితే రీప్లేస్మెంట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మరి మార్కం 9 మ్యాచ్లో జస్ట్ 199 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. ఇక ఒకవేళ గిట్ట గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొస్తే అక్కడ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బౌలింగ్లో కూడా మంచిగానే రాణిస్తాడు. మనం చూసిన గత న్యూజిలాండ్కి ఏ విధంగా రాణిస్తున్నాడో రీసెంట్గా. కాబట్టి ఖచ్చితంగా మరి ఇతను కూడా బౌలింగ్లో యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి మరి లాస్ట్ 2-3 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం చాలా మరి డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ డిసప్పాయింట్ చేసిండు. ఆ స్పిన్నర్కి వేసిన షార్ట్ బాల్ని కొట్టి మరి అక్కడ అవుట్ అయిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 5లో క్లాసన్ కూడా గత 2 మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేసిండు. లాస్ట్ మ్యాచ్లో 21 బాల్లో 20 కొట్టిండు, ఒక 6 కొట్టిండు, 95 స్ట్రైక్ రేట్తోని. మరి క్లాసన్ ఏ మ్యాచ్లో ఒక ఓవర్లోనే మూమెంట్ చేంజ్ చేసే ప్లేయర్ కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి అయితే ఈ మ్యాచ్ మనం ఒక పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఇక నెంబర్ 6లో అబ్దుల్ సమద్ కూడా లాస్ట్ 2-3 మ్యాచ్లతో చూసుకుంటే మరి అక్కడ ఇబ్బంది అయితే పడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా 18 బాల్లో 19 కొట్టిండు, ఒక 4 ఒక 6 105 స్ట్రైక్ రేట్తోని. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నది. ఎందుకంటే లాస్ట్లో వచ్చి మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే మాత్రం లాస్ట్లో వచ్చి అక్కడ చిన్న మంచి క్యామ్ అయితే ఆడతారు మంచి స్ట్రైక్ రేట్తోని. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. అటు బౌలింగ్లో అని బ్యాటింగ్లో అని. బౌలింగ్లో కూడా ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు. బట్ ఎకనామిక్లో వేసినని ఒక వికెట్ అయితే రాలేదు, ఎందుకంటే కొంచెం స్పిన్నర్లకు హెల్ప్ ఉంది. దట్టు ఆ వికెట్ మరి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిండు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే మరి అక్కడ బ్యాటింగ్లో కూడా అంతగా రాణించింది లేదు. ఇక నెంబర్ 8లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేసిండు. 4 ఓవర్లకు 49 రన్లు ఇచ్చిండు 12.2 ఎకనంతో. గత 2 మ్యాచ్లో కూడా మరి చాలా రన్స్ అయితే లీడ్ చేస్తున్నాడు. ఇక నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్ కూడా గత మ్యాచ్లో మంచిగా రాణించిన కానీ మరి అక్కడ ఇంకా ఇతని దగ్గర నుంచి అయితే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఈ మ్యాచ్లో ఏమైనా ఆ బిగ్ వికెట్స్ ఏమైనా వస్తాయో చూడాలి. ఇక నెంబర్ 10లో మార్కండే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండాల్సిందే. మరి మార్కండే 6 సుబ్రహ్మణ్యన్ ఇద్దరు ఉన్నాయని పర్వాలేదు, ఎందుకంటే మరి లెగ్ స్పిన్నర్లు అనేది క్రూషల్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్లో ఆ వికెట్లు అయితే అందిస్తారు మనకి ఖచ్చితంగా. మరి మార్కండే 6 సుబ్రహ్మణ్యం అయితే ఇద్దరిట్లో ఓవర్ ఒకరున్న బెటర్, ఇద్దరున్న బెటర్. ఇక నెంబర్ 11లో నటరాజన్ కూడా లాస్ట్ మ్యాచ్లో చూసినాగా మంచిగా రానిచ్చింది. మరి ఒక వికెట్ తీసుకున్నాడు, దట్టు ఆ వికెట్లో మరి అక్కడ ప్రతి మ్యాచ్లో కూడా క్రూషల్ ఓవర్లు వేస్తున్నాడు. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా కానీ వికెట్లు అయితే క్రూషల్ వికెట్లు అయితే మనకు అందిస్తున్నాడు. డెత్ ఓవర్స్లో కూడా మంచిగా రాణిస్తున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నత్ కటారు సుబ్రహ్మణ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో ఎన్రిచ్ క్లాసెన్, నెంబర్ 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో మార్కండే, నెంబర్ 11లో టీ నటరాజన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ జయదేవ్ ఉన్నత్ కటారు సుబ్రహ్మణ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ చూసుకుని మరి అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా పటిష్టంగా కనబడుతుంది. కానీ మరి కలిసి కట్టి అయితే రాణిస్తే మాత్రం ఈ మ్యాచ్ గెలిచే అవకాశం 100% మనకైతే కనబడుతుంది. మరి చూడాలి మరి అక్కడ, ఎందుకంటే మరి చేజింగ్లో ముఖ్యంగా అక్కడ చూసుకుంటే మరి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చి అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. టాస్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ గిట్ట టాస్ గెలితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఒకవేళ గిట్ట టాస్ ఓడిపోయి గిట్ట మరి ఫస్ట్ బౌలింగ్ వేస్తే గిట్ట మరి 160-170 లోపు ఆల్అవుట్ చేస్తేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ మరి చేజింగ్లో 200 పైగా వెళ్తే మాత్రం సైకలాజికల్గా చాలా ప్రెజర్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ గిట్ట ఫస్ట్ బౌలింగ్ వేసే అవకాశం మాత్రం 180-170కే కట్టెట్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. దాన్ని అయితే ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఐడియా మార్కెట్ ప్లేస్లో మరి గ్లెన్ ఫిలిప్స్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మయాంక్ మార్కండేని కూడా మరి అక్కడ ప్లేయింగ్ లెవెన్లో తీసుకొస్తారు. అండ్ సుబ్రహ్మణ్యన్ కూడా మరి అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. మరి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.